సో హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఏంటి అంటే డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి, ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి గ్రూప్ 2 కోసం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అనేవి చూస్తున్నాం కదా. సో అదే ఫోకస్లోని ఈరోజు ఇంకొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి చూద్దాం. బట్ బిఫోర్ దాట్, నేను నిన్న మీకు ద డ్రోప్ పారాషూట్స్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. సో మీలో కొంతమంది ఆన్సర్స్ అనేవి చేయడం జరిగింది. ఎస్, యువర్ ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. సో మౌనిక గోరు గగన్యాన్ డి కరెక్ట్, అండ్ శివాస్ గగన్యాన్ కరెక్ట్ డి, అండ్ జ్యోతి డి కరెక్ట్. దేవి ప్రశాంతి సి అన్నారు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, డ్రోప్ పారాషూట్స్ అనేవి యాక్చువల్లీ మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి నేవల్ సెక్యూరిటీ, ఎయిర్ ఫోర్స్ సెక్యూరిటీ అని అడిగాను. బట్ దట్ ఈస్ నాట్ మన మూన్ మిషన్ కాదు, లేకపోతే ఇంకే మిషన్ కోసం అని కాదు. గగన్యాన్ మిషన్ కోసం ప్రజెంట్ డ్రోప్ పారాషూట్స్ అనేవి మనకి కరెంట్ అఫైర్స్లో అపేర్ అవ్వడం జరిగింది. సో మనకి మోస్ట్ ప్రాబబ్లీ క్వశ్చన్స్ అనేవి మనం ఆర్టికల్స్ వచ్చింది ఎలా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి మనం చదవాలి. సో మోస్ట్ ప్రాబబ్లీ నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, ఆ డ్రోప్ పారాషూట్స్ అనే క్వశ్చన్ అడిగాడు కాబట్టి ఇదర్ అవి ఎలా ఉపయోగపడతాయి, లేదంటే ఈ గగన్యాన్ మిషన్ కోసం మీకు అడిగే స్కోప్ కానీ ఎట్సెట్రా అలా ఉంటుంది, లేదా ఏ వెహికల్, ఏ లాంచింగ్ వెహికల్ యూస్ చేస్తారు ఎట్సెట్రా అని. సో ఆ కాంటెక్స్లోనే మీకు అవి దేనికి ఉపయోగిస్తారు అనేది మీకు తెలిస్తే అది మీకు మైండ్లో గుర్తుంటుందని క్వశ్చన్ నేను అలా అడిగాను. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఇట్ ఈస్ ఫర్ గగన్యాన్ మిషన్. ఎందుకు గగన్యాన్ మిషన్లోని ఫర్ ద ఫస్ట్ టైం ఏంటి అంటే హ్యూమన్స్ని స్పేస్లోకి పంపించాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. సో దట్ వాళ్ళు స్పేస్ నుండి రిటర్న్ అవుతున్నప్పుడు వాళ్ళ సేఫ్ ల్యాండింగ్ కోసం ఏంటి అంటే ఈ డ్రోప్ పారాషూట్స్ని ప్రజెంట్ చండీగఢ్లోని ఏంటి అంటే ఎవరు మనకి రీసెర్చ్ సెంటర్ వాళ్ళు మనకి ఏంటి అంటే ట్రై చేస్తున్నారు అనమాట, టెస్ట్ ట్రయల్స్ అనేవి చేస్తున్నారు. ఓకేనా. సో ట్రై టు రిమెంబర్ దాట్ ఇన్ దాట్ వే, సో దట్ ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినా సరే మీకు అట్లీస్ట్ ఆప్షన్స్ చూడగానే మీకు మెమరైజింగ్ అనేది జరుగుతుంది. అందుకే జస్ట్ ట్రై టు రిపీట్. ఓకే. అయితే ఈరోజు ఇంకా వి షల్ సీ అవర్ కరెంట్ అఫైర్స్. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం అని చెప్పేసి మనకేంటి అంటే రీసెంట్గా రిలీజ్ చేసిన 2023 సిలబస్ ప్రకారంగా సివిల్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అనేవి టీచ్ చేయించడం జరిగింది. సో అవి ఇప్పుడు మనకి అవైలబుల్గా రికార్డెడ్ ప్రిలిమ్స్ వచ్చేసరికి 7,000 రూపాయలకి, అండ్ రికార్డెడ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ వచ్చేసరికి 10,000 రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అలాంగ్ విత్ దాట్ మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా ఉంటుంది. సో దాట్ మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోవడంలోని హెల్ప్ చేస్తుంది. అలానే దిస్ కమ్స్ విత్ ద లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. సో మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. ఓకేనా. సో మరి ఇంకా మనం ఆలోచన చేయకుండా ఈరోజు క్లాస్ అనేది కరెంట్ అఫైర్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓకే. సో వెల్కమ్ టు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ సెషన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో సీ ది ఫస్ట్ ఆర్టికల్. ఓకే, దిస్ ఈజ్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇఫ్ అట్ ఆల్ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ వాట్ హ్యూమనాయిడ్ రోబో. ఓకే, అంటే ఏంటి, హ్యూమన్ లాగా ఆలోచించే ఒక రోబో అనమాట. వాటిల్ని మనం హ్యూమనాయిడ్ రోబో అంటాము. అయితే ఇది ఏం చేస్తుంది, ఇక్కడ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ ద ఫ్లైట్ అనమాట. సో పైలట్ లాగా హ్యూమనాయిడ్ రోబో అనేది కూర్చుంది. ఓకే, ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. ఇప్పుడు కరెంట్ అఫైర్స్లోకి ఎంటర్ అవుదాం. సో దిస్ ఈజ్ పైబర్ట్. ఓకే, దీని పేరేంటి, పైబర్ట్. 1 సెకండ్. ఎస్, ఓకే, దిస్ ఇస్ పైబర్ట్ అనమాట. ఈ పైబర్ట్ అనేది వచ్చేసరికి ఏంటి అంటే మీకు హ్యూమనాయిడ్ రోబో దట్ ఈస్ ఏ పైలట్. ఓకే. సో యాక్చువల్లీ దీన్ని డిజైన్ చేసింది, డెవలప్ చేసింది ఎవరు, కేస్ట్ వచ్చేసరికి కొరియన్ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కొరియన్ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ హ్యూమనాయిడ్ పైలట్ని రీసెంట్గా ట్రయల్ చేయడం అనేది జరిగింది. హ్యూమనాయిడ్ రోబో దట్ ఈస్ పైబర్ట్. ఇఫ్ అట్ ఆల్ మీరు కరెంట్ అఫైర్స్లోని పైబర్ట్ అనే పేరు చూసారు అనుకోండి, అదేంటో మీకు తెలియాలి. Okay, it is a humanoid robo, or otherwise it is a pilot, humanoid robo pilot. Okay, in that way remember that. అయితే దీన్ని డెవలప్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే యాక్చువల్లీ మనకి ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది, రైట్.
అంటే ఫ్లైట్స్ అనేవి డిఫరెంట్ అడ్వాన్స్డ్ మోడల్స్ అనేవి వస్తున్నాయి, డిఫరెంట్ రూట్స్, పాత్స్ ఎట్సెట్రా. అయితే ప్రతిసారి కూడా ఆ పాత్స్లో కానీ, ఆ కొత్త ఫ్లైట్స్ కానీ, ఆ కొత్త వాటితోటి ప్రతిసారి హ్యూమన్స్ని వాటిల్లోని స్పెషలైజ్ చేయడానికి చాలా టైం టేకెన్ అవుతుందన్నమాట. అయితే హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేవి ఇట్స్ హ్యాస్ బీన్ ప్రూవ్ దట్ వీళ్ళ మెమరైజింగ్ కేపబిలిటీస్లో కానీ, ఈ రోబోట్స్ తాలూకా పాత్ని రిమెంబర్ చేసుకోవడంలో కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది యూస్ చేస్తున్నారు ఫస్ట్ ఈ పైలట్ని పెట్టి, తర్వాత ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ అనేది యూస్ చేస్తారు, ఇంకో కైండ్ ఆఫ్ కొత్త కేటగిరీ బోయింగ్ అని ఎట్సెట్రా, డిఫరెంట్ చినూక్ హెలికాప్టర్స్ అని, అలా డిఫరెంట్ హెలికాప్టర్స్ అనేవి ఉంటాయి కదా, ఆర్ ఫ్లైట్స్ ఎట్సెట్రా. సో అలా ప్రతి దాంట్లో కూడా హ్యూమన్స్ని స్పెషలైజ్ చేయడానికి ఆ టైం టేకెన్ కానీ ఎట్సెట్రా అవన్నీ జరుగుతున్నాయి. అదే హ్యూమనాయిడ్ రోబోట్స్ అంటే అవి వెల్ ప్రిసైజ్డ్గా వర్క్ చేస్తున్నాయి. అంటే అర్థం ఏంటి, ఎగ్జాక్ట్గా ప్రెజెంట్ ఉన్న కాక్పిట్స్ అంటే ఎలా అయితే ఇప్పుడు ప్రెజెంట్ పైలట్స్ కూర్చుంటున్నారో అదే పైలట్స్ ప్లేస్లోని ఫింగర్స్ కానీ, కాళ్ళు కానీ, చేతులు కానీ ఎగ్జాక్ట్గా వాళ్ళు ఇప్పుడు మూవ్ అవుతున్నాయి అనమాట. సో ఆ విధంగా హ్యూమనాయిడ్ రోబోని వాళ్ళు డిజైన్ చేయడం అనేది జరిగింది. సో కాక్ స్పేస్ అనేది అంటే ఈ కాక్పిట్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. అండ్ హ్యూమనాయిడ్ రోబో కూడాను హ్యూమన్ కంటే చాలా ఇంటెలిజెంట్గా, చాలా ఫాస్ట్గా మెమరైజ్ చేసుకొని ఈజీగా సిచ్యువేషన్స్ని కానీ, వెదర్స్ని కానీ అడాప్ట్ చేసుకోవడంలోని హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో ప్రెజెంట్ వచ్చేసరికి మన ఏవియేషన్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ప్రెజెంట్ గ్లోబల్ లెవెల్లోనే ఆ ఏవియేషన్ ఇండస్ట్రీలోని అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేపబిలిటీస్ని ఇంప్రొవైజ్ చేయడానికి కానీ, లేదా ప్రాపర్గా ప్రిసైజ్గా అన్నీ యూజ్ చేయడంలోని హెల్ప్ చేయడానికి హ్యూమనాయిడ్ రోబోట్స్ని టెస్ట్ ట్రయల్స్ అనేవి చేయడం జరిగింది. సో వాట్ ఎవర్ వాళ్ళు ఎంతవరకు అయితే ఎక్స్పెక్ట్ చేశారో అంతకంటే వెల్ పర్ఫార్మెన్స్ అనేది ఈ పైబట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు కేస్ట్ వాళ్ళు చేశారనమాట. సో ఇఫ్ అట్ ఆల్ ఇది కంప్లీట్ సక్సెస్ అయ్యింది అంటే మాత్రం దిస్ విల్ క్రియేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీనే ఇది ఒక డ్రాస్టిక్ రివల్యూషన్ అవుతుంది. అలానే ఈవెన్ ఏవియేషన్ ఇండస్ట్రీలో కూడాను సో మచ్ ఆఫ్ డిఫరెన్స్ అనేది తీసుకొస్తుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈజ్ అబౌట్. సో కరెంట్ అఫైర్స్లో పైబట్ అనేది గుర్తుపెట్టుకోండి, అలానే ఎవరు డెవలప్ చేశారో అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాంగ్ విత్ దాట్ ఈ బొమ్మ కానీ గుర్తుపెట్టుకున్నారంటే ఈజీగా మీకు అనేది అది గుర్తుండిపోతుంది అనమాట. ఓకే, సో దీని క్యాపబిలిటీస్ ఎట్సెట్రా అవన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఓకేనా, సో విత్ దట్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ ఇఫ్ అట్ ఆల్. మళ్ళీ అగైన్ హియర్ అబ్జర్వ్ ఏంటి ఇక్కడ మీరు మేడం ఎందుకు మేడం ఇది. సో ఇఫ్ అట్ ఆల్ మీరు న్యూ 2023 ఏపీఎస్సీ సిలబస్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్ ఇంక్లూడ్స్ జోగ్రఫీ. ఈవెన్ జోగ్రఫీలోని మనకి ఓషనోగ్రఫీ కాన్సెప్ట్స్, ఇంకా క్లైమటాలజీ కాన్సెప్ట్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. దాంట్లోని మనకి విండ్ సిస్టమ్ ఆర్ విండ్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. దాంట్లో పాటుగానే ఏ ఓషన్స్లోని ఎటువంటి విండ్ ప్యాటర్న్స్ ఉంటే వాటి నేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇఫ్ అట్ ఆల్ అంటే అమెరికా చుట్టుపక్కల లైక్ అట్లాంటిక్ ఓషన్ నియర్ మనకి హరికేన్స్ అని చెప్పేసి పిలుస్తారు. అదే మన ఇండియన్ ఓషన్లోనైతే సైక్లోన్స్, ఇక్కడ ట్రాపికల్ సైక్లోన్స్ అనేది పెట్టడం జరిగింది, బట్ ఇట్ ఈస్ సైక్లోన్, రిమెంబర్ దట్. ఎందుకంటే మనకి 2 kinds ఆఫ్ సైక్లోన్స్ అనేవి ఉంటాయి, ఒకటి ట్రాపికల్ అండ్ ఇంకొకటి టెంపరేట్ సైక్లోన్స్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి టైఫూన్ కేటగిరీ. టైఫూన్ వచ్చేసరికి మనకి ఎక్కడ ఇఫ్ అట్ ఆల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జపాన్, ఆస్ట్రేలియా సైడ్, పెసిఫిక్ ఓషన్ సైడ్ వచ్చేసరికి మనకి టైఫూన్ కేటగిరీ అనేది చెప్తాం అనమాట. అండ్ అలానే మీరు కామన్గా మనం పేపర్స్ చదివేటప్పుడు ఇంకొక పేరు అనేది కూడా వింటాం, అదే టోర్నడోస్. సో ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ దిస్ అట్లాంటిక్ ఓషన్. బట్ హరికేన్ తాలూకా ఒక లోవర్ లెవెల్ కేటగిరీని టోర్నడోస్ అని అంటారు. సో సైక్లోన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, సైక్లోన్స్ దే లుక్ లైక్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, సో ఇలా ప్యాటర్న్ అనేది ఉంటుంది, ఎయిర్ విండ్ ప్యాటర్న్ అనేది. సో ఆ మిడిల్లో ఉన్నదాన్ని ఐ ఎట్సెట్రా ఇవంతా కూడా ఉంటాం. దిస్ విల్ మన యాజ్ దిస్ ఈజ్ ఎ కరెంట్ అఫైర్స్ సెషన్, నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో నేను కవర్ చేస్తాను. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్, ఓకే నేను సెకండ్ ఆర్టికల్ ఇంకా పెట్టలేదు, యా. సో దిస్ ఈజ్ లైక్, అయితే ఇది ఎందుకు నేను చెప్పాను జోగ్రఫీలో ఈ నేమింగ్ సిస్టమ్ కానీ ప్యాటర్న్, ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో రీసెంట్గా అపీర్ అయిందనమాట. దీని గురించి టైఫూన్ నేమ్డ్ ల్యాన్. ఈ టైఫూన్ ల్యాన్ అనేది
ఎందుకంటే ఇది ఒకవేళ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, టైఫూన్ ల్యాండ్ ఇది ఏ ఓషన్లోని, అది ఏ ఓషన్లో మనకు తెలియాల్సిన అవసరం లేదు. వాడు యూజ్ చేసిన టైఫూన్ అనే వర్డ్ మనకి సింపుల్ కేటగిరీ చాలు. సో దానికోసమే నేను ఇది పెట్టడం జరిగింది. ఓకే, ఇలా గుర్తుంచుకున్నారనుకోండి, టైఫూన్ కానీ సైక్లోన్ ఎట్సెట్రా, హరికేన్ ఎట్సెట్రా, టోర్నడో ఎట్సెట్రా అని అలా XYZ అని పెట్టాడు అనుకోండి, అది ఏ ఓషన్లోని అట్లీస్ట్ ఆ ప్లేసెస్లోని ఎక్కడ వాడు ఇచ్చినా సరే మనం ఐడియా చేయడానికి ఆర్ గుర్తుంచుకోవడానికి మనకు హెల్ప్ చేస్తుంది. అందుకే డయాగ్రామ్తో నేను ఇది పెట్టడం అనేది జరిగింది. జియోగ్రఫీలో మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఈ టైఫూన్ ల్యాండ్ రీసెంట్గా జపాన్ని హిట్ చేయడం జరిగింది. అండ్ దిస్ హ్యాస్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ డిజాస్టర్ ఈవెంట్ అనమాట. చాలా వరకు కూడా ఎక్కడ జరిగింది, జోగ్రఫీలో మీకు ఇంకొక క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ జరగడం అనేది జరిగింది? సో వకాయమా ప్లేస్ అనమాట. వకాయమా ప్లేస్ జపాన్లోని టోక్యోకి కొంచెం దగ్గరలో అనమాట. లైక్ టోక్యోకి ఒక 400 to 500 కిలోమీటర్స్ దూరంలోని వకాయమా అనే ప్లేస్, షియోనో మిసాకి, దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఏరియా ప్లేస్, టైఫూన్ ల్యాండ్. దిస్ యూ నీడ్ టు రిమెంబర్. అయితే ఇది ఇంకా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఇంజ్యూర్ అయ్యారు, అవంతా కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అంత ఇంపార్టెంట్ ఉండదు. నేను ఇది జోగ్రఫీ పర్స్పెక్టివ్లో కానీ కరెంట్ అఫైర్స్లో ఈ టైఫూన్ ల్యాండ్ గురించి కానీ అడుగుతాడనే స్కోప్ తోటి మీకు ఇది పెట్టడం జరిగింది. ఆర్ ఏరియా ఇన్ ద న్యూస్, మ్యాప్ ఇన్ ద న్యూస్. ఈ పేరు ఇస్తాడు, షినోమో మిసాకి ఆర్ ల్యాండ్ అనేది చూసాము ఎక్కడ జరిగింది, వకాయమా అనే ప్లేస్ చూసాము ఎక్కడ, చైనా, జపాన్, కొరియా, నార్త్ కొరియా అంటాడు. ఇలాంటి మనకు గుర్తుండాలంటే కరెంట్ అఫైర్స్ అనేవి గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్. అలానే టైఫూన్ ల్యాండ్ కానీ లేకపోతే హరికేన్ XYZ అన్నా ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇన్ డెప్త్లో హరికేన్స్ అనేది ఏంటి, ఇంకా ఇన్ డెప్త్లో డిఫరెన్స్, సైక్లోన్స్ గురించి కానీ ట్రాపికల్ అండ్ టెంపరేట్ సైక్లోన్స్, ఇలాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవాలనుకుంటే మన జోగ్రఫీ కోర్సెస్లోని చాలా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అంత డెప్త్లోకి మనం వెళ్ళిపోయామనుకోండి, టైం అంతా కూడా ఆర్టికల్కి అనేది అయిపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై. అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ డే. హ్యుమానిటేరియన్ డే అంటే అర్థం ఏంటి అసలు? సో హ్యుమానిటేరియన్ ప్రాస్పెక్టివ్ అంటే అర్థం ఏంటి, అవతల వాళ్ళ గురించి ఆలోచించడం అనమాట. సో ఇది ఎవ్రీ ఇయర్ కూడాను యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? ఆగస్ట్ 19th. సో దిస్ ఇయర్ అంటే ఈరోజు మనకి 18th కదా, రేపు 19th. సో రేపు సెలబ్రేట్ చేయబోతున్నారు. అండ్ అయితే వచ్చేసరికి ఇయర్ థీమ్ వచ్చేసరికి ఏంటి అంటే నో మ్యాటర్ వాట్. అంటే అర్థం ఏంటి, ఏదైనా సరే మన అవతల వాళ్ళకి హెల్ప్ చేయడంలోని ముందుండాలి అనే పర్స్పెక్టివ్ అనమాట. అలాంటి ఒక పర్స్పెక్టివ్తో ఈ థీమ్ అనేది నో మ్యాటర్ వాట్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, అయితే హ్యుమానిటేరియన్ పర్స్పెక్టివ్లో ఈ నో మ్యాటర్ వాట్ కాంటెక్స్లోనే ఏంటి అంటే ఉంగా అనేది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది ఎస్పెషల్లీ యూత్ తాలూకా రోల్ని మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకు? యాజ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఫిజికల్లీ కానీ మెంటల్లీ కానీ ఎట్సెట్రా, దే ఆర్ స్ట్రాంగ్ అండ్ దే కెన్ ఆల్సో ప్రజెంట్ యూత్ అందరూ కూడా చాలా బ్రాడ్ మైండెడ్ కాబట్టి ఎక్కడ ఏ ప్లేసెస్లో ఎటువంటి డిజాస్టర్స్ అనేవి జరిగినా, ఎందుకంటే మనము చూస్తాం కదా, సో రీసెంట్గా తమిళనాడు, కేరళ ఏరియాస్లో కానీ ఎట్సెట్రా అక్కడ ఫ్లడ్స్ అవి జరిగినప్పుడు ఎలా యూత్ అనేవాళ్ళు వాళ్ళ వరకు కూడా వాళ్ళు ఎలా హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, ఫ్రెండ్స్ దగ్గర నుండి కానీ ఎట్సెట్రా అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం, వాళ్ళకి డొనేట్ చేయడం, వాళ్ళకి వీలైనంత వరకు వాళ్ళు వెళ్ళి అక్కడ హెల్ప్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తారు. సో ఇదే రోల్ని వరల్డ్ లెవెల్లో అందరూ యూత్ చేసినట్లయితే ఈవెన్ దో డిజాస్టర్స్ అనేవి ఇన్ఎవిటబుల్, అవి వచ్చేవేవి కూడా ఎవరు ఏ హ్యూమన్ బీయింగ్ అనే వాళ్ళం మనం ఆపలేము. సో అలాంటప్పుడు అవి మనం ఈజీగా మేనేజ్ చేయాలి అంటే ప్రతి ఒక్కరు కూడా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించాలి, మానవత్వ దృక్పథంతో ఆలోచించాలి అనేది కాంటెక్స్ట్ అనమాట. అలా ఆలోచించారనుకోండి ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే ఈజీగా ఫేస్ చేయొచ్చు. అయితే మేడం ఇదంతా ఓకే, దీన్ని ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు, ఎప్పటి నుండి సెలబ్రేట్ చేస్తున్నారు, వాట్ హ్యాపెండ్, ఎందుకు ఈ డేని ఆగస్ట్ 9th రోజు అంటే 2003లోనమాట. సో ఇరాక్లోని ఒక హోటల్ మీద బాంబ్ అటాక్ అనేది చేశారు.
దానివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ వరకు కూడా చనిపోవడం అనేది జరిగింది సింగిల్ టైంలో. అయితే దాంట్లోని వన్ ఆఫ్ ద పర్సన్స్ యునైటెడ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇరాక్ అనమాట. ఇరాక్కి రిప్రజెంట్ చేసిన ఒక యునైటెడ్ నేషన్స్ కూడా. సో అతను కూడా ఈ అటాక్లో చనిపోవడం అనేది జరిగింది. సో దానికి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ చాలా సింపథైజ్ చేస్తూ, ఇరాక్లో ఉన్న సిచ్యువేషన్ని సింపథైజ్ చేస్తూ ఎవ్రీ ఇయర్ కూడా ఆగస్ట్ 9th, ఇది ఎప్పుడు జరిగింది, ఆగస్ట్ 9th రోజే జరిగింది, 19th రోజు జరిగింది. సో అందుకని చెప్పేసి 5 years లేటర్ 2008 నుండి కూడా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీమ్ అనేది ఇస్తూ ప్రజలందరికీ కూడా, ఎస్పెషల్లీ యూత్ కానీ ఎట్సెట్రా, వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ వరల్డ్ హ్యూమానిటేరియన్ డేని సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది ఆగస్ట్ 19th రోజు అనమాట. ఓకేనా. సో దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి అంటే పిఎం ఉషా. ఏంటి మేడం ఈ పిఎం ఉషా, దిస్ రన్నర్ అనుకుంటున్నారా, పిటి ఉషా అని చెప్పేసి. సో ఫుల్ ఫామ్ వచ్చేసరికి ప్రధాన్ మంత్రి ఉచ్చితార్ శిక్షా అభియాన్. సో ఉచ్చితార్ అంటే ఏంటి, హయ్యర్ లెవెల్ అని అర్థం. హయ్యర్ లెవెల్ and shiksha means education and abhiyan it is like a support scheme anamata. అయితే ఎందుకు, this is a central sector scheme. central sector scheme అంటే అర్థం ఏంటి, ఫండింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుండి, ఈ పిఎం ఉషాకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ వాట్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్. అయితే రీసెంట్గా ఇది కరెంట్ అఫైర్స్లోకి ఎందుకు ఎపిరైంది, సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెంట్గా పిఎం ఉషా గురించి అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఏ స్టేట్స్ అయితే ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే ఉందో, ఏ స్టేట్స్ వాళ్ళైతే ఇంప్లిమెంట్ చేస్తారో ఆ స్టేట్స్ వాళ్ళకి ఈ పిఎం ఉషా నుండి వచ్చిన స్కీమ్ ఫండింగ్ ఏదైతే ఉందో ఆ ఫండింగ్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు ఏం పెట్టినా పెట్టకపోయినా, డెస్పైట్ ఆఫ్ దర్ అమౌంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫండింగ్ అనేది ఆ పర్టిక్యులర్ స్టేట్స్కి ఇస్తాము అని అనౌన్స్ చేయడం జరిగింది. సో దీనికి అగెయిన్స్ట్గా కేవలం అంటే దీనికి ఓన్లీ ఒక 22 స్టేట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. లైక్ ఏవైతే సౌత్ స్టేట్స్, ఎస్పెషల్లీ కేరళ, తమిళనాడు అండ్ ఇంకా వచ్చేసరికి కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఈ స్టేట్స్ వచ్చేసరికి పాలసీస్ని, ఈ న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని అపోజ్ చేస్తూ వాళ్ళ స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీస్ అవి ఫాలో అవుతామని చెప్పడం జరిగింది. అయితే బేసికలీ హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్స్లో ఎందుకు వద్దంటున్నారు వీళ్ళు అమౌంట్ అనేది, మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ 4 year అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అనేది ఉంది కదా, దీంట్లో అంటే ఎన్ఈపిలో మెన్షన్ చేసింది ఏంటి అంటే ఎవరైనా సరే స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, ఎప్పుడైనా సరే వాళ్ళు ఆపేయచ్చు. సో బట్ వాళ్ళకి క్రెడిట్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి ఒక మొత్తం 4 yearsకి సమ్ 10 credits అనేవి ఉండాలి. సో వాళ్ళు 4 years అనేది ఎప్పటికి ఫినిష్ చేస్తున్నారా అనే కాదు, టోటల్ క్రెడిట్స్ అనేవి వాళ్ళు ఫినిష్ చేశారంటే వాళ్ళకి 4 years అండర్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేషన్ అనేది రావాలి. ఆ విధంగా ఎన్ఈపిలో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ స్టేట్స్ ఏమంటున్నారు, దీనివల్ల స్టూడెంట్స్ ఎస్పెషల్లీ డ్రాప్ అవుట్ రేట్ అనేది పెరిగిపోయే స్కోప్ ఉంది, ఎస్పెషల్లీ గర్ల్స్. ఎందుకంటే గర్ల్స్ అనేవాళ్ళు ఇంకా లెవెల్కి వచ్చేసరికి 20-21 వచ్చేసరికి ఇంకా పేరెంట్స్ అసలు పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి చదువు అనేది అంటారు. ఆ విధంగా గర్ల్స్ కానీ ఎస్పెషల్లీ లోవర్ లెవెల్ అంటే పూర్ పీపుల్ కానీ ఉన్నారంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది డ్రాప్ అవుట్ అయిపోయే స్కోప్ అనేది ఉంది. సో అందుకే మేము దాన్ని ఫాలో అవ్వము అని చెప్పేసి కొన్ని స్టేట్స్ అపోజ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ ఈ స్టేట్స్ క్రిటిసైజ్ చేయడం కూడా ఏంటంటే ఎన్ఈపికి పిఎం ఉషాకి ఎందుకు లింక్ చేస్తున్నారు, పిఎం ఉషా అనేది హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్కి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ గురించి కానీ ఆర్ అదర్వైజ్ ఇంకా ఏంటంటే అక్కడ ఎక్విప్మెంట్ గురించి కానీ స్కూల్స్లో హయ్యర్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ తీసుకొని రావడానికి కోసం ఈ ఫండింగ్ అనేది. సో దాన్ని ఎన్ఈపితో ఎందుకు లింక్ చేస్తున్నారని చెప్పేసి ఈవెన్ మేఘాలయ లాంటి స్టేట్ ఏదైతే ఈ ప్రోగ్రామ్కి యాక్సెప్ట్ చేస్తుందో ఆ స్టేట్స్ కూడా క్రిటిసైజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ స్టేట్స్ ఇన్ఫ్యాక్ట్ ఏమంటున్నాయి, ఈ ఎడ్యుకేషన్ అనే
థీమ్ ఏదైతే ఉందో ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ అది కాంక్యూరెంట్ లిస్ట్లో ఉంది. సో కాంక్యూరెంట్ లిస్ట్ అంటే అర్థం ఏంటి? ఈదర్ సెంటర్ అయినా సరే స్టేట్ అయినా సరే దాని మీద పాలసీస్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సో అందుకే ది ఆర్ ప్రపోజింగ్ ఎస్పెషల్లీ కేరళ, బెంగాల్, తమిళనాడు వీళ్ళేంటి ఈ ఎడ్యుకేషన్ని కాంక్యూరెంట్ లిస్ట్ నుండి స్టేట్ లిస్ట్కి తీసుకొచ్చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకోసం? స్టేట్ లిస్ట్లో అనుకోండి ఇంకా స్టేట్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది తప్ప సెంటర్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండకూడదు. దట్ ఈస్ ద ప్యూర్ ఫెడరల్ కాన్సెప్ట్ అనమాట. సో ఇది మనకి ఏ స్కెడ్యూల్లో కనబడుతుంది? కాన్స్టిట్యూషన్లో 7th స్కెడ్యూల్లో ఈ పర్టికులర్ థింగ్ గురించి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంక్యూరెంట్ లిస్ట్ అనేది మనకి మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ లిస్ట్ ఆల్సో మనం ఎక్కడ నుండి మనం అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దిస్ కరెంట్ అఫైర్స్ నుండి పాలిటిక్స్ కానీ, కరెంట్ అఫైర్స్ నుండి సైన్స్ అండ్ టెక్ కానీ, కరెంట్ అఫైర్స్ నుండి హిస్టరీ, కరెంట్ అఫైర్స్ నుండి జాగ్రఫీ, వాడు ఏ విధంగా ఎలా క్వశ్చన్స్ అడుగుతాడో తెలియదు. అందుకే ఒక పర్టికులర్ ఆర్టికల్ మనం చదువుతున్నప్పుడు దాన్ని ఒక్క పర్స్పెక్టివ్లో కాదు అన్ని పర్స్పెక్టివ్స్లో మ్యాక్సిమం ఎలా వాడు అడిగినా సరే మనం ట్యాకిల్ చేసే విధంగా ఉండేలాగా చదవడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో అదే అలవాటు చేసుకోవడానికి నేను అంతా కూడా మీకు మోస్ట్లీ క్లియర్ చేస్తున్నాను. ఓకే, సో లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే దట్ ఈస్ మేయం. అయితే ఏంటి మేయం అనే పేరు? సో దిస్ ఈజ్ ఇన్ గోవాలోని వన్ ఆఫ్ ద విలేజెస్ అనమాట. సో గోవా చీఫ్ మినిస్టర్ రీసెంట్లీ ప్రమోద్ సావంత్ గారు రీసెంట్లీ మేయం అనే విలేజ్ గోవాలో ఏదైతే ఉందో దాని మీద బయోడైవర్సిటీ అట్లాస్ ఆఫ్ మేయం విలేజ్ ఇది రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ అట్లాస్ ఏదైతే ఉందో ఆ అట్లాస్ అనేది సోషియో కల్చరల్ ఎన్వైర్మెంటల్ అట్లాస్ కింద చెప్పొచ్చు. అయితే సిన్స్ 12th century నుండి ఏ విధంగా మేయం అనేది అప్పుడు దాని బయోడైవర్సిటీ కానీ దాని రిచ్నెస్ ఆఫ్ స్పీషీస్ కానీ బోత్ ఇన్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆ స్పీషీస్ అనేవి ఎలా ఉంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యానోపీ ఆఫ్ ఫారెస్ట్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ఎట్సెట్రా 12th century నుండి ఆ తర్వాత ఏ విధంగా దీని బయోడైవర్సిటీ అనేది డిటీరియోరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అలానే ఎట్ ద సేమ్ టైం ఈ డిటీరియోరేషన్ అనేది హ్యూమన్ మేడ్ థింగ్స్ వల్ల, ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల అండ్ అలానే డీఫారెస్టేషన్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, అలానే హోటల్స్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా కట్టేయడం వల్ల, రెసార్ట్స్ లాగా వీటన్నిటికీ ఉపయోగించడం వల్ల అక్కడున్న వైడ్ క్యానోపీ ఏదైతే ఉందో ఆ క్యానోపీని డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది. దాని తాలూకా ఇంపాక్ట్ అనేది ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్నారనమాట అక్కడ మేయం విలేజ్లోని. సో దట్ ఈస్ ద రీజన్ వై ఫస్ట్ బయోడైవర్సిటీ అట్లాస్ ఆఫ్ మేయం విలేజ్ది ప్రమోద్ సావంత్ గోవా చీఫ్ మినిస్టర్ రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీని ద్వారా ఏంటి అంటే ఇంకా ఫర్దర్గా దిస్ ఇస్ సచ్ కైండ్ ఆఫ్ బయోడైవర్సిటీ అట్లాస్ హ్యాపెండ్ ఎవర్ ఇన్ ఇండియా అనమాట. సో దీని గురించి చెప్పడంలోని అట్లాస్ ఎవరైతే చూస్తారో 12th centuryలో ఏ విధంగా ఉంది, ప్రజెంట్ ఏ విధంగా తగ్గిపోయింది, ఎటువంటి ఇంపాక్ట్స్ అనే ప్రజలు ప్రజెంట్ ఫేస్ చేస్తున్నారు, ఇవన్నీ తెలియడం వల్ల యూత్కి అవేర్నెస్ అనేది వస్తుంది. సో దాట్ వాళ్ళు దీనికి సొల్యూషన్ అనేది తీసుకొస్తారు. అదేవిధంగా ఇంకా ఫ్యూచర్లో ఇంకా ప్రజెంట్ ఏవైతే విలేజెస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ బయోడైవర్సిటీని కాపాడుకోవడంలో హెల్ప్ చేస్తారు అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది. మెయిన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ట్రూ దట్ మన చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ని కానీ మన చుట్టుపక్కల ఉన్న ట్రీస్ని కానీ ఇదంతా కూడా కాపాడుకోవడంలోని డెఫినెట్లీ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా రెస్పాన్సిబిలిటీస్ ఎంతైతే ఉంటాయో ఎట్ ద సేమ్ టైం లోకల్ కమ్యూనిటీస్ తాలూకా రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఉంటుందన్నమాట. సో ర్యాపిడ్ పాపులేషన్ అండ్ తర్వాత డిమాండ్ ఆఫ్ ఫారెస్ట్ రిసోర్సెస్, డిమాండ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ వీటన్నిటి వల్ల హ్యూజ్ డిఫారెస్టేషన్ కానీ లేదా అర్బన్ ఏరియాస్ ఎక్స్పాన్షన్ కానీ జరుగుతుంది. ఇవన్నీ ప్రాపర్గా ట్యాకిల్ చేయాలి అనుకుంటే మాత్రం ఇమ్మీడియట్గా సొల్యూషన్స్ అనేవి అంటే మనం కనిపెట్టాలన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై బయోడైవర్సిటీ అట్లాస్కి క్రియేట్ చేయడానికి గోవా చీఫ్ మినిస్టర్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఎస్పెషల్లీ యూత్కి కానీ ప్రజలకి కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడంలోని మేయం విలేజ్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ వేర్ లొకేటెడ్ ఇన్ గోవా. ఓకే, సో అది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ బయోడైవర్సిటీ అట్లాస్, సోషియో కల్చరల్ బయోడైవర్సిటీ అట్లాస్ ఎవరు రిలీజ్ చేశారు, ఎక్కడ రిలీజ్ చేశారు? మేయం. ఓకే,
సో దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఈరోజు క్వశ్చన్స్ మీద ఒక క్వశ్చన్ అనేది, అంటే ఈరోజు ఆర్టికల్స్ మీద ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తాను. సో అది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2కి రీసెంట్గా రిలీజ్ చేసిన 2023 సిలబస్కి అనుగుణంగా సివిల్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అనేవి టీచ్ చేయించడం జరిగింది. అవి ఇప్పుడు మనకి అవైలబుల్గా ఆన్లైన్ రికార్డెడ్లోని ప్రిలిమ్స్లోని కేవలం ప్రిలిమ్స్ 7,000 రూపాయలకి, అలానే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రికార్డెడ్లోని 10,000 రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి. అయితే వీటితో పాటు మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా ఉంటుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. సో మీరు లైఫ్ లాంగ్గా, అంటే ఎప్పటి వరకు అయితే ఎగ్జామ్ క్లియర్ చేస్తారో అప్పటి వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది కూడా మీకు ఉంటుంది. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఓకే, క్వశ్చన్ చూద్దాం. పైబర్ట్ రీసెంట్లీ seen in the news. Recently seen in the news. దేని గురించి ఈ పైబర్ట్ అనేది? హ్యూమనాయిడ్, రోబో, బి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సి పైలట్, డి ఆల్ ద అబవ్. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, ఐ హోప్ విత్ దిస్ క్లియర్ today's class, and tomorrow we shall meet again with some more important articles. Till then, have a good day students. All the very best for your preparation and keep noting your notes. మీకు ఈ వీడియో కానీ ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LTX Classes channel. Have a good day. Take care.